మీరు ప్రతి నెల రీఛార్జ్ చేస్తున్నారు, కానీ టెలికాం కంపెనీలు అదనంగా మీ జోబులో నుండి డబ్బులు దోచుకుంటున్నాయి. చూడండి, మీరు మంత్లీ ప్లాన్ తీసుకుంటున్నారు కదా, అది నిజంగా 30 రోజులు వస్తుందా? లేదు, అది కేవలం 28 రోజులు మాత్రమే వస్తుంది. ఒక్కసారి క్యాలిక్యులేట్ వేద్దాం. 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి. దాన్ని 28 డేస్తో డివైడ్ చేస్తే 13 రీఛార్జ్. అంటే మనం ఒక సంవత్సరంలో 13 టైమ్స్ రీఛార్జ్ చేసుకుంటున్నాం. అసలుకి పాయింట్ ఏంటంటే, హోమ్ రెంట్ 30 డేస్కి పే చేస్తాం, కరెంట్ బిల్ కూడా 30 డేస్కి పే చేస్తాం, అండ్ వైఫై బిల్ కూడా 30 డేస్కి, ఈఎంఐ కూడా 30 డేస్కి. వై రీఛార్జ్ ఇస్ 28 డేస్? ఇది న్యాయమా? మన ఇండియాలో 90 crore పీపుల్ ప్రీపెయిడ్ యూజర్స్ ఈ ట్రాప్లో చిక్కుకున్నారు. సో 100 కోట్ల రూపాయలు టెలికాం కంపెనీలకు మన జోబు నుండి వెళ్తున్నట్టే. కానీ మంచి విషయం ఏమిటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెద్దా ఈ విషయాన్ని పార్లమెంట్లో గట్టిగా ఫైట్ చేశారు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి టెలికాం కంపెనీలకు 30 డేస్ ప్లాన్ పొడిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల గొంతు పార్లమెంట్ వరకు వెళ్ళింది, మార్పు కూడా రాబోతుంది. సో మీరు ఇప్పటి నుండి రీఛార్జ్ చేసుకునే ముందు 30 డేస్ ప్లాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. దాంతో మనం పర్ ఇయర్కి 12 టైమ్స్ రీఛార్జ్ మాత్రమే చేసుకుంటాం. ఆ ఒక్క నిర్ణయంతో మనం పర్ ఇయర్కి 200 to 400 సేవ్ చేసుకున్నట్టే. మీకు ఈ విషయం తెలిసింది. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రాప్ నుంచి వాళ్ళు కూడా బయటపడాలి కదా. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అందిస్తాను. జై హింద్, జై భారత్.